టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించే ఈయన ఇప్పుడు హుక్ స్టెప్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్లో భాగంగా కొన్ని హుక్ స్టెప్ల పేరుతో హీరోలు హీరోయిన్లు చేస్తున్న మోషన్ స్టెప్లపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ను గతంలో కొన్ని పాటల్లో గమనించగలిగినా తాజాగా ఈ అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. దీనంతటికీ కారణం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంటూ ఆయన చూపించిన హుక్ స్టెప్ వల్లే అటు హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ నెంబర్లు ఇప్పుడు డిబేట్కి దారితీస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది. కానీ బాలకృష్ణ, ఊర్వశి మధ్య వచ్చిన దబిడి దిబిడే అనే ఈ పాటలో ఊర్వశి బ్యాక్పై బాలకృష్ణ కొట్టినట్టు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయటం విమర్శలకు దారితీసింది. ఇలాంటి సాంగ్స్లో మితిమీరిన రొమాన్స్ ఎక్కువైందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, రీసెంట్గా వచ్చిన నితిన్ రాబిన్ హుడ్ సినిమాలోని ఆదిదా సర్ప్రైజ్ అనే పాటలో కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్ మరో వివాదానికి దారితీసింది. ఈ పాటలో ఆమె మల్లెపూలను ఆభరణాల్లాగా ధరించి స్టెప్పులు వేస్తున్న తీరు, అలాగే నడుమును ప్లాన్ చేస్తూ డిజైన్ చేసిన డ్యాన్స్ మూమెంట్లు నెట్టింట వైరల్గా మారాయి. హుక్ స్టెప్ల పేరుతో డ్యాన్స్ మూమెంట్స్ను మరీ ఘాటుగా తీసుకెళ్లటం అనేది ఒక ట్రెండ్గా మారిందని, ఇది చాలా వరకు అసహజంగా ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ రెండు సినిమాలకి ముందు వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా స్టెప్పులు వేసిన పాటలు, కొన్ని స్టెప్పులపై కూడా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రవితేజ తన చేతులను హీరోయిన్ బ్యాక్ ప్యాకెట్లో పెట్టడం వల్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగింది. ఇకపోతే ఈ మూడు పాటలకి కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించటం ఆశ్చర్యం. స్పెషల్ సాంగ్స్ అంటే ఎక్కువగా శేఖర్ మాస్టర్ బెస్ట్ చాయిస్ అనేలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. కానీ ఆయన ఘాటైన స్టెప్లతో కాంట్రవర్సీలో నిలుస్తూ ఉండటం అలవాటుగా మారిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీంతో కొరియోగ్రాఫర్పై మండిపడుతూ ముఖ్యంగా లేడీస్ని కాస్త మర్యాదగా చూపించు అంటూ నెటిజన్స్ సైతం కొరియోగ్రాఫర్పై మండిపడుతున్నారు. మరికొంతమంది ఒక పాట స్క్రీన్పై కనిపించింది అంటే అందులో దర్శకుడి నిర్ణయం కూడా ఉంటుంది. అతను ఓకే చెబితేనే మాస్టర్ కూడా అదే తరహాలో ముందుకు వెళతారు అంటూ మాస్టర్కి వత్తాసు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు శేఖర్ మాస్టర్పై భారీగా ట్రోల్స్ వినిపిస్తున్నాయని చెప్పొచ్చు.